హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వైటీ ఛానల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే మా ఊరికి వచ్చామన్నమాట, మా అత్త వాళ్ళ ఊరికి. ఇంకా ప్రెసెంట్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వసుంధర అండి. మేమైతే ఆంధ్రాలో స్టే చేస్తూ ఉంటాము. మా అత్త మా మామయ్య వాళ్ళు తమిళనాడులో ఉంటారనమాట. ఇంకా హాలిడేస్ అప్పుడైతే పిల్లలు ఇంటికి వచ్చారండి, మా అత్త వాళ్ళ ఇంటికి. ఇంకా హాలిడేస్ అయిపోయాయి అని చెప్పేసి ఇంకా వచ్చాము మేమైతే పిలుచుకొని వెళ్ళడానికి. ఇంక 2 days స్టే చేద్దాము అని చెప్పి అయితే మేము ఇక్కడే ఉండిపోయాము. ఇంకా ఈ రోజు వచ్చేసి బయటికి వెళ్తున్నాం అనమాట, కొంచెం రిలాక్సేషన్ కోసము. మాకు ఇక్కడ 5 kilometers లోపలే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఈ మధ్యనే ఉందన్నమాట. అదైతే చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకా ఈ రోజు మా అత్తయ్య మా మామయ్య ఫస్ట్ టైం అన్నమాట అది చూడడము. ఇంత దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా సరే పిలుచుకొని వెళ్దాము అని చెప్పి మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మార్నింగే వెళ్ళామన్నమాట, ఎందుకంటే ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేసి రావచ్చు కదా అని చెప్పి. లంచ్ కూడా తీసుకొని వెళ్ళాము, అక్కడే ఫుడ్ తినేసి హ్యాపీగా రావచ్చు కదా అని చెప్పి. ఇక్కడైతే ఆల్రెడీ నియర్ గా వచ్చేసామండి. ఇది వచ్చేసి మనకి కృష్ణగిరి రోడ్ లో మెట్రి అనే ఊర్లో ఉంటుందన్నమాట. ముందైతే మనకి ఓన్లీ ఏర్ అంటాం కదా, మా సైడ్ అయితే ఏర్ అని అంటాము. ఏర్ లాగే ఉందన్నమాట. తర్వాత గుడి అనేది కట్టారు, అందుకు ఈ ప్లేస్ అనేది ఫేమస్ అయిపోయింది అనమాట. ఇదైతే మనకి స్టార్టింగ్ పాయింట్ అండి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇట్లా చిన్నగా బ్రిడ్జ్ అనేది పెట్టారనమాట. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే మొత్తం ఏరే. ఏరుకి ఇటు సైడ్ మనకి గుడి అనేది పెట్టారనమాట, చాలా బాగుంటుంది. శివుడు కదా, అందుకే శివుడిని అయితే ఈ మధ్య చాలా మంది వరకు ఎక్కువ కొలుస్తూ ఉంటారు. నా బ్యాడ్ లక్ ఏమంటే వ్యూ మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలని వెళ్ళాను అనమాట. వెళ్ళాను అంతే అండి, ఆ బ్రిడ్జ్ వరకు అట్లా వచ్చింది. మంచిగా వీడియో తీస్తూనే ఉన్నాను కదా, మంచిగానే వచ్చింది అనమాట. తర్వాత అంతా అసలు ఎంత నేను మొబైల్లో ఎంత స్టోరేజ్ డిలీట్ చేసినా కూడా కాలేదన్నమాట. అంతా స్ట్రక్ అయితూనే వచ్చింది, ఎందుకో ఏమో తెలియదండి. మళ్ళీ ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ మొబైల్ అనేది బాగుంది అనమాట. అట్లా జరిగింది. అది ఎందుకు జరిగిందో ఏమో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అస్సలు వీడియో తీస్తుంటే చాలా వరకు స్ట్రక్ అయితూనే ఉంది. అంటే మనకి వీడియో తీసేటప్పుడే స్ట్రక్ అయిపోయింది అనమాట వీడియో మొత్తము, కొంచెం కొంచెము. తర్వాత స్టార్ట్ చేసి స్టాప్ చేసినాక మళ్ళీ బాగానే వచ్చింది. కొద్దిసేపు వచ్చింది, మళ్ళీ తర్వాత అట్లనే వచ్చింది అనమాట, స్ట్రక్ అయితూనే వచ్చింది. ఇంకా ఎందుకో ఇట్లా అవుతుంది అని చెప్పి నేను గమ్మున అయిపోయాను అనమాట. మళ్ళీ అదే బాగా అయిపోయింది. ఇంకా వీళ్ళైతే గుడి దగ్గరకు కూడా వెళ్ళలేదు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట, బాబును మా ఆయన. ఇంకా పాప కూడా వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి. ఇంకా మనకైతే స్విమ్మింగ్ రాదు కాబట్టి ఊరికే నిల్చుకొని చూస్తూ ఉన్నాను. మా అత్తయ్య కూడా నా దగ్గరే కూర్చొని ఉన్నారనమాట. ఇంకా వాళ్ళైతే దగ్గరే ఉన్నారు కూడా, ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఇంకా మేము లేము కాబట్టి, సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదా అని చెప్పి మేమైతే ఈరోజు వాళ్ళని కూడా పిలుచుకొని వచ్చామన్నమాట ఇక్కడికి. మంచిగా ఎక్కువ మంది వస్తారనమాట, చాలా ప్లేసెస్ నుంచి, తమిళనాడు నుంచి, తర్వాత వేరే సిటీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి చూడడానికి. అంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వర్షం పడినప్పుడు అయితే ఇంకా ఎక్కువ వాటర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. లైట్ గా అటు సైడ్ అయితే బోటింగ్ కూడా పెట్టారు, నేనైతే అది చూపించలేదు, నేను ఇటు వరకే ఉన్నాను అనమాట. ఇంకా అటు సైడ్ చూస్తే మంచిగా నీళ్ళు అయితే ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి, అట్లుంటుంది అనమాట. ఇంకా వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బయటకు వస్తే మాత్రం చలి చాలా ఉంటుందన్నమాట. అంటే వాటర్ లో ఉన్నంతసేపు మనకు అంతగా తెలియదు, బయటకు వచ్చాక ఖచ్చితంగా చలి ఉంటుంది.
ఇంకా ఈ టూరిస్టులు అయితే మార్నింగే వచ్చేసారనమాట. కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేసి వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట మనకి. అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు చూడ్డానికి. ఫస్ట్ అయితే మనకి ఇంత లేదండి రష్. ఇప్పుడైతే చాలా రష్ ఉంటుందన్నమాట. ప్రతి రోజు రష్ ఉంటుంది. ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా చెప్పలేము, అంత ఉంటుందన్నమాట రష్ అయితే. అంత ఫేమస్ అయిపోయిందన్నమాట ఇది. తమిళనాడు సైడ్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అంటే మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి తెలియదు కొంతమందికి. ఇంకా కొంతమందికి అయితే చూసే ఉంటారు రీల్స్ లో. ఇంకా వీళ్ళైతే చలికి అదిరిపోతున్నారు. మా పాప అయితే ఇంకా ఘోరంగా ఏడుస్తా ఉందన్నమాట. అంటే చలి కోసము. ఇంకా కొంతసేపు ఉండి ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము. వ్యూ అయితే నిజంగా చాలా సూపర్ గా ఉందండి. అంటే వాటరే మనకి కొంచెం అంత క్లియర్ గా లేదు. వాటర్ కూడా కొంచెం క్లియర్ గా ఉంటే బాగుండేది. కానీ వాటర్ అయితే అంత క్లియర్ గా లేదనమాట. ఎందుకంటే మనకి టూరిస్టులు అయితే అంత మంది వస్తూ ఉంటారు కదా, అందుకైతే ఇట్లా వాటర్ కొంచెం ఇదైంది. ఇంక ఇక్కడైతే చూడండి, ఇదంతా మనకి ఏరియా అన్నమాట. వెనక నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది. కానీ మనకి వర్షం పడినప్పుడు వచ్చినామంటే ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట. వాటర్ కూడా అంత క్లియర్ గా ఉంటుంది. అంత బాగుంటుంది. వాటర్ కూడా మనకి ఇక్కడ ఫ్లో అనేది చూడొచ్చు. ఎక్కువ ఫ్లో అనేది ఉంటుంది. ఇంకా ఈ మధ్య ఏమంత పడలేదు కాబట్టి మనకి వాటర్ అనేది కొంచెం తగ్గింది అన్నమాట. కానీ అటు సైడ్ చూస్తే ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది అన్నమాట వాటర్. ఇంకా ఇటు సైడ్ ఇంకా కిందికి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. అక్కడ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంక ఇదంతా మంచి వ్యూ అండి. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు హ్యాపీగా. మార్నింగ్ వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ ఒక దగ్గరే కాదు, ఇంకా అటు సైడ్ బోటింగ్ ఉంది. నేనైతే అది వీడియో తీయలేదండి. ఆ వీడియో ఎవరికైనా కావాలనుకుంటే, నేనైతే ఈసారి మొబైల్ అట్లా అయిపోయిందని చెప్పి కొంచెం అంత క్లియర్ గా కూడా తీయలేదు వీడియో వచ్చేసి. ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను క్లియర్ గా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి, మా అమ్మకి పూజ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట దేవుడి దగ్గరికి. అక్కడ కూడా అస్సలు రష్ అనేది తగ్గనే లేదనమాట. మేము అప్పుడే చాలా సేపు అయింది వచ్చి. ఇంక బయలుదేరేటప్పుడన్నా కొట్టాలా అని చెప్పి ఇంకా ఇక్కడ దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి, ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అనమాట. హెవీ ఫ్లో ఉంటుంది. ఇంకా వర్షం పడినప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది. అప్పుడైతే మనము వెళ్ళేకి ఉండదన్నమాట. ఎందుకంటే మనం వెళ్తే కొట్టుకొని వెళ్ళిపోతాం కదా, అందుకైతే అక్కడ వెళ్ళేకి కూడా వీలు ఉండదు. అట్లుంటుంది అన్నమాట ఎప్పుడు ఇక్కడ ఫ్లో అనేది. ఇంకా చూడండి, ఇక్కడైతే మనమే వెళ్ళి మనంతకు మనమే పూజ చేసుకొని రావచ్చు అన్నమాట. నేనైతే వెళ్ళి ఇంకా పూజ చేశాను అన్నమాట. పూజ చేసి మంచిగా దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. ఇక్కడ చూడండి, మా బాబు అయితే ముందు పిక్స్ కూడా ఉన్నాయి. ముందు వెళ్ళిండే పిక్స్, అవి కూడా నేను ఒకసారి షేర్ చేస్తాను చూడండి వీడియో ఎండింగ్ లో. ఇంకా ఇదంతా ఇట్లా ఉందన్నమాట.
ఇంకా లంచ్ చేద్దామని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడంతా గ్రీనరీ మంచిగా ఉంది. అంటే కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. గ్రీనరీ కూడా చాలా బాగుంది. అంటే ముందు రోజు మనకి లైట్ గా వర్షం పడింది. ఆ గ్రీనరీ అయితే ఇంకా బాగుంది. మేమైతే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఆఫ్టర్నూన్ ఉంటే ఇంకా చూడండి రష్ అప్పటికి ఇప్పటికి ఇంకా ఎక్కువ మంది అయితే వచ్చారు. చాలా మంది అయితే ఉన్నారన్నమాట అప్పటికి ఇప్పటికి. ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇదైతే. అంటే మంచిగా ఉంటుంది. మనకి దేవుడిని చూసినట్టు ఉంటుంది. ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చామండి. ఇంకా పెరుగన్నం తెచ్చుకున్నాము. తర్వాత పులిహోర తెచ్చుకున్నాము. అది తిందామని చెప్పి ఇక్కడైతే ఉన్నాము. మా బాబు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అసలు సూపర్ గా ఎంజాయ్ చేశాడు అన్నమాట. ఇంకా మా అత్తయ్య మా మామయ్య అయితే ఇంకా మమ్మల్ని చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా పెద్దవాళ్ళు అంతే కదండి, పిల్లల్ని చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళని ఇట్లా బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళైతే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మనమే తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. నాకైతే అట్లా తీసుకొని బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టము. ఇంకా ఈ రోజు అయితే ఫస్ట్ అన్నమాట. మేము కార్ తీసుకున్నాక ఎక్కడికన్నా మంచి మంచి ప్లేసెస్ కి వెళ్ళాలని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఇంకా ఫస్ట్ టైం అయితే వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని వచ్చామన్నమాట. తర్వాత ఇంకెప్పుడన్నా ఆంధ్రాకి అలా వచ్చినప్పుడు ఎప్పుడన్నా మంచి మంచి ప్లేసెస్ కి తీసుకొని వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేపిస్తూ ఉంటాను. ఇంకా వీడియో నచ్చిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ చేయండి. తర్వాత నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. నేను మీకు వీడియో ఇలా పెట్టగానే అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మిస్ కాకుండా నా వీడియోస్ అనేది చూడొచ్చు. ఇక్కడైతే మేము బయలుదేరేసామన్నమాట. 2 hours ఇక్కడ స్టే చేసాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకునేసామన్నమాట. అంటే ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉండొచ్చు. మేము నైట్ అంతా జర్నీ చేసి వచ్చాం కదా, ఇంకా అందుకైతే నిద్ర లేకుండే ఇంటికి వెళ్ళి పడుకునేసాము. పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే మా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట చికెన్ 65 తెద్దామని చెప్పి చికెన్ తీసుకొని వెళ్దామని చెప్పి బయటకి అయితే వచ్చామన్నమాట. ఓకేనా, వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.